నమస్తే బ్రో. ఏమిటండి ఈ పిల్లడు ఇంత మొరటుగా ప్రవర్తిస్తున్నాడు? రవి ఇలా ఉండటం వల్లనే వీళ్ళ ముగ్గురు జోలికి ఏ ఒక్కడూ రావటం లేదు. అన్న ఇలా పిండి పిసికే బాడీ పెంచేస్తున్నాడు. ఇదేం దారుణం అండి? ఓ మగాడి చేత పిండి పిసికిస్తూ ఆడవాళ్ళందరూ వేరే పనులు చూసుకుంటున్నారేంటి? ఏమయ్యా, ఎక్కడైనా పరోటా పిండి లేడీస్ పిసికారా? పరోటా మాస్టర్ అని పిలుస్తారు, పరోటా టీచర్ అని పిలుస్తారా? ఇక్కడ అన్న పరోటా మాస్టర్. ఇదిగోండమ్మా ఏంటయ్యా అది? ఫోటోలు. అది ఎప్పుడు రవిబాబే కదా పిండి పిసుకుతాడు. తనతో పాటు పిసుకడానికి ఒక అమ్మాయిని చూడమని చెప్పాను. తనని కూడా వాడే సెలెక్ట్ చేసుకుంటే ఓ పని అయిపోతుంది కదా. అందుకని ఈ అమ్మాయి ఏంటమ్మా అదే? నాకు జుట్టు మచ్చినట్టుగా ఉంది. ఈమె అన్ని పొరోటాలు తినేస్తుంది, మనకి మిగలవు. వద్దు. ఈ అమ్మాయి అయ్యయ్యో, సెల్ఫీ పేరుతో తాడు లేకుండానే ఊరేసుకున్నట్టుగా ఉంది. రిజెక్టెడ్. ఈ అమ్మాయి ఇప్పుడు నా కాలేజ్ సీనియర్ అక్క. అవునా? దుప్పట్టా వేసుకుందంటే పద్ధతి గల పిల్ల అయి ఉండాలి. ఈ అమ్మాయి మీ ఇంటికి వర్కౌట్ అవ్వదు. ఏం బ్రోకర్? ఒరే తను క్రిస్టియన్ పిల్లరా, అప్పాలే కాలుస్తుంది, పొరోటా లాంటివి కాల్చదు. ఎందుకురా ఫోటో చూపించా? క్రైస్తవ పిల్లని చెప్తున్నారు, మరి బొట్టు పువ్వులు పెట్టుకుందేమిటి? వీళ్ళు ఆర్సీ క్రిస్టియన్లు, మనలాగే పువ్వులు బొట్టు పెట్టుకుంటారు, కానీ వీళ్ళు మన కులం కాదు. పిండి పిసకడానికి ఎందుక హిందూ క్రిస్టియన్? వాళ్ళ కేసు అయితే మనకి 7 కొండలు, వాళ్ళకి మరియమ్మ అయితే మనకి మంచాలమ్మ, వాళ్ళకి ఆంటోనీ అంటే మనకి అయ్యప్ప స్వామి. కానీ మనం అంతా మనుషులమే. ఆ తెలుగు కూడా సంకలో బ్యాగ్ ఒకటి. వదినా, ఈ పిండి పిసికే హక్కుని ఎవరి కోసం వదులుకోను. ఇద్దరు పిసికితే పిండి సమపాలన ఉండదు, జీవితం నరకం. చూసుకోండి. వచ్చినందుకు 1000 రూపాయలు గిట్టే. బ్రోక్స్, నాకు కూడా పిండి పిసికేలా ఒక అమ్మాయిని చూడవా? సెటిల్ అయిపోతా. నీ డీటెయిల్స్ ఇవ్వు. అడుక్కో. నీ కులం ఏంటి? తెలీదు. మతం తెలీదు. నీ సొంత ఊరు? తెలీదు. నీ కులదైవం? తెలీదు. అమ్మా నాన్నలో? తెలీదయ్యా. కనీసం నీ పేరైనా తెలుసా? తెలీదు, కానీ జిమ్మి అని పేరు పెట్టుకు తిరుగుతున్నా. ఏంట్రా కుక్క పేరు పెట్టుకున్నావు? చెప్తా. ఊహ తెలియని వయసులో ఆకలితో రాజమండ్రి బస్ స్టాండ్ లో కూర్చొనున్నా. ఒకడు బన్ ఇసిరి పారేశాడు. వేసిన బన్ నాకే అనుకుని ఎగిరి దూకా. పక్కనున్న కుక్క దానికే ఆ బన్ అనుకుని అద్దూకింది. ఇద్దరి మధ్య భయంకరమైన వారం. ఎవరు గెలిచారా? నేనే గెలిచాను. మరి ఆ కుక్క చచ్చిపోయింది. ఓరి దుర్మార్గుడా, ఒక బన్ను కోసం విశ్వాసం ఉన్న కుక్కని చంపేసావు కదరా నరకాసురుడా. చేసిన పాపానికి ఆ కుక్క పేరు నేను పెట్టుకుని తిరుగుతున్నా. బ్లూ క్రాస్ కూడా అప్పుడప్పుడు చందాలు ఇస్తున్నా. అక్కడే అయ్యగారు కంటపడ్డా, ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి ఈ ఇల్లే నాకు సర్వస్వం. ఒరే జిమ్మి, నువ్వు ఎవరూ లేని డమ్మి, నీకు చూస్తాను ఒక అందమైన అమ్మి. నీ పాకెట్ నుంచి 1000 డొమ్మి. ఓ మై బాయ్. బాబు ఒక నిమిషం. వదినా, కాలేజీలో మన పాపకి ఒక అబ్బాయి కార్డు తీసుకొచ్చి ఇచ్చాడట. సీనియర్ స్టూడెంట్ అని తను భయపడి తీసేసుకుంది. లోపల చూస్తే ఐ లవ్ యూ అని ఉంది. జాంపేటలో ఎక్కాడు. ఎవడ్రా అడ్డంగా వచ్చింది? ఎవడ్రా అది? రమణ నమస్కారం, లోపలికి రండి. అంతా నీ ఇంటికి విందుగా వచ్చా. లోపల ఒకటి ఫుల్ మిల్స్ పెట్టాలా? కిందకి ఎరా, ఇక్కడ ఎవరు? జోసెఫ్ కాలేజ్ రహీము, కిందకి దిగరా. రహీము, దేవి వాళ్ళ బాబాయ్ రా. ఇలా మంచిగా చెప్తే వినరు. బండిలో ఉన్న వాళ్ళంతా కింద దిగండి. నిన్నే కొట్టడానికి వచ్చారా? కొట్టడానికి వచ్చారా? అవునక్క. కానండి దిగండి. దిగాల. రవి, వీడే ఆ రహీము. నీ అయ్యో, అయ్యయ్యో, పరోటా టీచరు. ఎందుకని వాడిని కొట్టడానికి వచ్చారు? ఆడిని కొట్టకుండా ఒళ్ళో పడుకోబెట్టి ముద్దెట్టుకోమంటారా? జిమ్మి ఏంటనా? ఊరు తగ్గించు. అందరినీ బస్ ఎక్కమనంట్రా. ఎక్కమన్నారుగా, ఎక్కండి. పోండ్రా లోపలికి. రేమని బండి తీరా. ఎక్కండి. అన్నా, పిండే వచ్చి పెన మీద పడుతుంటే మంచిగా కాలుస్తావనుకుంటే మెత్తబడిపోయావేంటి? ఎరా, తన్ని చూసాక నాకే లవ్ లెటర్ ఇవ్వాలనిపిస్తోంది. మనంటి పిల్లకి వాడివ్వడంలో తప్పే ఉంది. దీన్ని వేరేలా డీల్ చేయాలరా. రైట్. అక్క, ఆ రౌడీ గ్రూప్ మళ్ళీ వచ్చి రహీంని క్యాంటీన్కి ఎత్తుకెళ్ళిపోయారు. చూసావా? ఎంతసేపు రా టీనే చూస్తూ కూర్చుంటా? తాగరా. వద్దన్నా. తాగరా. ఆడపిల్లని చూడడం, లవ్ చేయడం, లెటర్ ఇవ్వడం ఇదేది తప్పు కాదు. ఎందుకంటే నీకు సపోర్ట్ చేస్తూ బస్సులో నేను వెనకేసుకొచ్చిందే ఓ శివంగి. దాన్ని చూడగానే నాకే లవ్ లెటర్ ఇవ్వాలనిపిస్తే చిన్న పిల్లాడివి నీకనిపించదా? ఏరా, నీకు అనిపిస్తుందా? నేను నా బస్ ఫుట్ బోర్డ్ మీదే పిండి ఆరేసేవాడిని,
కానీ ఈ టికెట్ ఆ టికెట్ను చూసి వికెట్ అయిపోయింది, అందుకే వదిలిపెడుతున్నా అన్న నీ డైలాగ్. ఎప్పుడు ఓ పిల్ల నువ్వు ఇచ్చిన లెటర్ని తన తల్లికి చూపించిందో నువ్వంటే ఆ పిల్లకి నచ్చలేదని అర్థం. ఆ తర్వాత తన నీడను కూడా చూడకూడదు. ఇప్పటి నుంచి తన్ని ఎలా చూడాలి? ఫ్రెండ్ లాగా. నేను ఒప్పుకోను. ఫ్రెండ్ అంటూ గద్దలు ఎగరేసుకుపోదాం అనుకున్నావా? ఈ రోజు నుంచి నీకు తన పెద్దక్క. ఏవక్క? పెద్దక్క. సరే, నీకు సపోర్ట్ చేసిందే. తన పేరేంటో, ఊరేంటో, అడ్రస్ ఏంటో అని బుద్ధిగా కక్కేసి వెళ్ళిపో. చెప్పు. చెప్పరా, నోరు తెరి చెప్పరా. సమ్మక్క సారక్క చెమ్మ చెక్క చారడేసి మొక్క అని ఏదో ఒకటి చెప్పరా. అన్నా చెప్తే అక్క నరికి పోగులు పెడుతుందన్నా. ఏంటన్నా? సరే వదిలే, నేనే కనిపెట్టి తన ఇంటికి వెళ్ళి లవ్ లెటర్ ఇస్తాను. అన్నా నువ్వేం దిగులు పడకనా, పొలానికో మ్యాట్రిమోనీ ఉంది, వాళ్ళతో చెప్పి ఆ అమ్మాయి ఆధార్ కార్డు, ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డు, రేషన్ కార్డు, వాళ్ళ బాబుని పాతే వల్ల కార్డు కూడా నేను కనిపెడతా. నాన్న బండి ఎక్కడనా? తెలీదయ్యా. ఎరా ఎక్కడికి వెళ్ళారు ఈ టైంలో? అన్నయ్య బండి కూడా లేదు. తెలీదన్నా, ఏదైనా పని మీద వెళ్ళి ఉంటారు. అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళారమ్మా? నాకు తెలీదయ్యా. తెలీదా? వదిన, అన్నయ్యలు ఎక్కడా? ఏదో పనుందని వెళ్ళిపోయారు బాబు. తెల్లవారుకు ముందే ఎక్కడికి వెళ్ళారు? రవి నాన్న, మన రొయ్యల్ ఫామ్ లో బాంబు పేలింది. నీకు తెలియకూడదని ఇంట్లో వాళ్ళతో చెప్పెళ్ళారు. అబద్ధం చెప్తారా? నా దగ్గరే దాస్తారా? బండి తాళాలేవి? అన్నా నేను నీతో వస్తానన్నా. పనికి మానేదా? హాస్పిటల్ తీసుకెళ్ళండి. తెల్లవారుజాము 4:30కి 2 చోట్ల పేలే. నిన్న పల్లెలోకి వచ్చిన వాళ్ళ మీద అనుమానంగా ఉంది బాబు. మొత్తం అన్నింటి చంపేశారు. మనసు అప్పటో లేదా? ముందు మీరు ఇంటికి వెళ్ళండి, నా మాట వినండి. రవి, రేయ్ అన్నయ్య! రేయ్ రవి, ఆగు ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఇద్దరు నరికి పారేస్తా. అప్పుడే ఎవరిని నరుకుతావు? ఎవరు చేశాడో నీకు తెలుసు. నీకు తెలీదా? ఈ పని చేసింది ఎవరో తెలీదా? ఎస్పీతో మాట్లాడా. ఇంకో 4 గంటల్లో ఎవరు చేశారు కనిపెట్టి వాళ్ళని లోపల ఇస్తా. నువ్వు పని చూసుకో. దీనికి ఎస్పీ రావాలా? మనకు బుర్ర లేదు. ఇదంతా నీచపు నా కొడుకులు చేసింది. వాళ్ళని వదిలిపెట్టకూడదు. చెప్పేది వినరా? 2 చెరువులు 80 లక్షలు సంపాదించుకోవచ్చు. అనవసరంగా గొడవ పెద్ద చేయకు. 80 లక్షలు ముఖ్యం కాదు. నాన్న చూసావా ఎలా నీరు కారిపోయి ఉన్నాడో? పర్వాలేదా? ఆ రోజు బస్ని తగిలెట్టారు, లారీని బోల్తా కొట్టించారు, అప్పుడు మోసుకుని వదిలేశారు కదా. అందుకే కొవ్వెక్కి థియేటర్లోకి నాటు బాంబులు విసిరారు. ఆ రోజు 4 చచ్చుంటే అప్పుడు తెలిసి వచ్చేది. ఏం చేద్దామన్నా ఇలాగే వచ్చి అడ్డుపడతారు కదా. 4 ఏ స్పాట్ తోపి నడి రోడ్డుకి ఈడిస్తే అన్నిటికీ ముగిపోచ్చేది. నేను పోకూడదు అంతేగా? అవునరా, వదిలేండి. నేను వెళ్ళట్లా. చాలా సంతోషమా? అన్నయ్య, ఎందుకు వాడిని అడ్డుకున్నా? ఈడెళ్ళి ఓ ఇద్దరిని నరకాలి, అప్పుడే వాడు తగ్గుతారు. ఉన్న పగ సరిపోదా ఏంటి? ప్రస్తుతానికి కాకినాడలో మాత్రమే రొయ్యలు ఇవ్వట్లేదు. ఆ పగ అక్కడితో ఆగుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో సమస్య వస్తే ఇక కాకినాడ నుంచి నెల్లూరు వరకు ఎవరు మనకు రొయ్యలు ఇవ్వరు. ఫోన్ ఆ ముసల్నాయాలకి ఇవ్వరా. అయ్యా ఫోన్ అయ్యా. పెద్ద మనిషివా నువ్వు? సర్దుకు పోదామనే కదా నీ కొడుక్కి దండేసి దండం పెట్టా. అయినా బుద్ధి రాలేదు కదా. వండుకు తింటే అరగంటలో అశుద్ధంగా మారే రొయ్య చచ్చినందుకే ఇంత అల్లాడిపోతున్నావే. 2 బిడ్డల్ని కని ఒకరిని మట్టిలోకి పెట్టి ఇంకోడు జైల్లో ఉన్నందుకు నేనెంత చేసుకున్న పాపం ఊరికే పోద్దా? ఆడే వయసులో ఆడాలా, తగ్గే వయసులో తగ్గాలా? కాటికి కాళ్ళు చాపే వయసులో కక్షలు కావాలా? చెరువులో చేసే వ్యాపారం నీ ఇంటి అరుగు మీద చేసుంటే ఇప్పుడు రొమ్ము విరుచుకుని మాట్లాడడానికి ప్రాణాలతో ఉండేవాడివి కాదురా. త్వరలో లింగం వస్తాడ్రా. వచ్చాక నీకు నీ అన్నలకి పాడి కడతాంరా. గాడిద గుడ్డేం కాదు. ఈ పాటికొచ్చి నీ గొంతు పిసుకుండేవాడిని. మా అన్నయ్యలు అడ్డొచ్చారు. నేనున్నంత వరకు నా అన్నయ్యల్ని ఏ పోటుగాడు ఏం పీకలేడు. ఏదో రోజు నేను సగం మత్తులో ఉండగా దొరుకుతావు. ఆ రోజు ముసలాడమని కూడా చూడను. నీ గొంతు కోసి దాని పైనున్న 10 కిలోల పనికి మలిన డబ్బాను ఇసిరిపాలు నొక్కుతా. వచ్చాడండి మన బర్త్డేకి స్టార్. రారా ఉంగరాలు, ఎలా ఉన్నావు? నీకంటే బానే ఉన్నానయ్యా. ఈ నోటిదోలో ఉండకూడదు. పెళ్ళాం లేచిపోయింది కదా. నా పెళ్ళాం లేచిపోయిందా? నన్ను తరిమేసిందయ్యా శీలవతి. ఇందులో గొప్పే ఉందిరా. అదంతా సరేగానే 100 రూపాయలు పంచరే. రేయ్, నేను పంచిరేసేవాళ్ళ కనిపిస్తున్నానా? ఓ, ఇప్పుడు సార్ని కూర్చోపెట్టుకుని వంట చేస్తున్నారా? రేయ్, ఇది ఎంత పెద్ద వీల్ రా. పక్కలో సైకిల్, దానికి టైరు. ఎరా నన్ను దానికి పంచరేయమంట? చిన్న చిల్లే అన్న, నాలుగుతో నాకి ట్యూబ్ కతికించు. నాలుగుతో నాకి ట్యూబ్ కతికించాలా? ఏంటి జిమ్మే ఉదయాన్నే నీతో ఆడుకుంటున్నాడు? ఎవడు ఈడా? ఏంటి తమ్ముడు? నీతో ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకున్నాను. నీకెందుకన్నా జిమ్మి అని ఒక కుక్క పేరు పెట్టారు?
ఇప్పుడు నీకు అది అవసరం లేదు. ఏది అవసరం లేదు అన్న, నాకు అది అవసరం ఉన్నా. నీకెలా కుక్క పేరు పెడతారు? అవసరమే అన్న, నాకు అవసరమే. చెప్పన్నా, చెప్పు, చెప్పమంటుండే. అయ్యో రక్తం, మేనేజ్ చేద్దాం అన్న. చెప్పన్నా, నువ్వన్నా చెప్పరా. ఎవడ్రా ఎవడ్రా పేరు పెట్టాడు? ఎవడ్రా మా అన్నకి జిమ్మి అని పేరు పెట్టిందే? నీకెవరు జిమ్మి అని కుక్క పేరు పెట్టారు నాకు తెలియాలి. తమ్ముడు, జిమ్మి అని నాకు నేనే పేరు పెట్టుకున్నా. నీకు నువ్వే పెట్టుకున్నా? అవును తమ్ముడు, దానికి పెద్ద స్టోరీ ఉంది తమ్ముడు. మొహం క్లోజప్ లో చూస్తే పందిలా ఉంది కదన్నా. నీకెవడన్నా జిమ్మి అని కుక్క పేరు పెట్టాడు? కుక్కకి విశ్వాసం ఉంటుందన్నా, విశ్వాసం. కాళ్ళు చూస్తే దున్నపోతలా ఉన్నావు కదన్నా. అరిస్తే గాడిదలా ఉన్నావన్నా, గాడిదలా. కనీసం డోంకీ అని పేరు పెట్టుండొచ్చు కదా. నేనేదో ఇన్నాళ్ళు నువ్వు చెప్పుడు మాటలు విని తప్పుగా మాట్లాడుతున్నావు అనుకున్నాను తమ్ముడు. వాగిందంతా నీ ఓన్ బుర్రే కదా. నిజమే కదా. నీ ఫేస్ అద్దంలో చూసుకోరా. జాలి టైపు జాలిగా తీసుకుంటావు అనుకున్నా. మేము నీతో తమాషాగానే ఆడుకుంటావు, నువ్వు జాలిగా తీసుకో. ఏంట్రా కాల్ చాచావు? నాకు రెస్టా? ట్విస్ట్. ఇంకోసారి ఇలా మాట్లాడతావా? రేయ్, అనబండివరా. పంచర్ వేయడానికి సిరిగిపోయిన నోటు ఇచ్చిన నువ్వు నన్నే కమ్మ దొబ్బుతా. నువ్వు ఇలా మాట్లాడడానికి నోరే కదా కారణం. ఈ నోటికే పంచర్ ఇస్తే పోలా. ఆడిటర్ జాకబ్ బిల్ ఇదే అన్నా. ఈలే కదా. పాట వినిపిస్తుంటే తెలియట్లా. లెటర్ తీసుకొని రండి. ఒకడు లవ్ లెటర్ ఇవ్వడానికి వస్తున్నాడు. నాకు దీనికి ఏ సంబంధము లేదు. నువ్వు వెళ్ళి మేనేజ్ చెయ్యి. రవి గారు లోపలికి రండి. చిన్నయ్య వెళ్ళేదారులు ఈ కవర్ మీకు ఇవ్వమన్నారు, ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఇవి మన కోల్డ్ స్టోరేజ్ లోన్ పేపర్స్ కదా. ఆ వివరాలని నాకు తెలియదు, నేను బయలుదేరుతాను. అయ్యో, ఇంటి దాకా వచ్చారు, లోపలికి రండి. తను నా వైఫ్, డాటర్. మీరు కూర్చోండి. థ్యాంక్ యూ అంకల్. ఆయన మా సన్ ఇన్ లా, ఈవిడ మా మదర్ ఇన్ లా. సరే అంకల్, మీ ఇంట్లో అందరూ లా చదువుకున్నారు, మీరు మాత్రం ఆడిటర్ గా పనిచేస్తున్నారు. ఏ మీకు లా కాలేజీలో సీట్ ఇవ్వలేదా? జిమ్మి. బుజ్జి బుజ్జి, తన లోపల రెడీ అవుతోంది. బాబు కాఫీ ఇమ్మంటారా? లేదమ్మా, కాఫీ అలవాట్లేదు. నాకు అలవాట్లేదండి. ఈ హార్లిక్స్, బోర్న్విటా, వీవా ఇవన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. నీకేం కావాలి బాబు? అన్నీ ఒక్కో స్పూన్ పొడేసి 1 లీటర్ పాలల్లో కలిపి ఈ చిన్న కప్పులో తీసుకొస్తారా? ఏంటంటే అది జగ్గురా. నా దృష్టిలో హ్యాండిల్ ఉంటే కప్పే, మీరు మాట్లాడకండి. ఏ లవ్ లెటర్ ఇవ్వడానికి అని చెప్పా పిచ్చా నీకు? కాదే, అది వేరే అతను అనుకుంటా. మేము బయలుదేరుతాం. ఉంటానండి. వస్తామంటే వస్తాం అంకల్. ముసల్దా టంగ్ స్లిప్ అయింది. అయ్యో, ఆ బాబు ఫోను. ఏ జపవాణి, ఆ బాబు ఫోన్ మర్చిపోయారే. ఎందుకు? ఏ జపమేరి, ఇలా రావే, త్వరగా రావే. ఏంటమ్మా, ఇప్పుడు వచ్చారు కదా, వాళ్ళు ఫోన్ మర్చిపోయారు, త్వరగా వెళ్ళి ఇచ్చి రావే. వాళ్ళు కార్లో వెళ్తున్నారు, నన్నెలా ఇమ్మంటే? 11:30 ట్రైన్ శబ్దం ఇంకా వినపడలేదు, వాళ్ళు గేట్ దగ్గరే ఉంటారు. నువ్వు త్వరగా వెళ్ళి ఇచ్చి రావే, వెళ్ళు. హలో, స్టాప్ స్టాప్. హలో, స్టాప్ స్టాప్. ఫోన్ మర్చిపోయి వచ్చారు, మా అమ్మ ఇచ్చి రమ్మంది. ఏయ్, జేకబ్ సార్ కూతురువా నువ్వు? బుజ్జి బుజ్జిని సార్ పిలిచారే, నీ పేరే బుజ్జా? అది ఇంట్లో మా నాన్న ముద్దుగా పిలిచే పేరు. అయితే నీ పేరు? నా పేరు వేరే. వేరే అన్నా? ఆడిటర్ వాళ్ళ అమ్మాయికి వేరే అని పేరు పెట్టాడు. ఆయన వేరే లెవెల్లో ఆలోచించాడు కదా. రే జిమ్మి, ఇదిగోండి. నువ్వు ఇప్పుడు పేరు చెప్పలేదంటే నేను ముద్దుగా బుజ్జి అని పిలుస్తాను. మీరెందుకు నన్ను పిలవాలి? నువ్వు ఫోన్ చేస్తే పలానా అని తెలియద్దా మరి? నేనెందుకు మీకు ఫోన్ చేస్తాను? తప్పకుండా చేస్తావు నువ్వు. నేను మీకేం ఫోన్ చేయను. చేస్తావా? చెయ్యను. ఏ ధైర్యంతో బుజ్జి ఫోన్ చేస్తున్నట్టున్నారు? ఒరే చీకుల చింతయ్యా, సెల్ మార్చిచ్చి వెళ్ళిపోయిందిరా. అల్లాహు అక్బర్.